హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే. ప్రస్తుతం ఫిట్నెస్ అవేర్నెస్ అనేటువంటిది అందరిలో కూడా చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ జిమ్లలో ఈ మధ్య జరిగేటువంటి మరణాలు చాలామందికి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా పునీత్ రాజ్కుమార్ కూడా జిమ్ చేసిన తర్వాత ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవడం అనేటువంటి చాలా బాధించే విషయం. అయితే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు కార్డియాక్ అరెస్ట్, జిమ్ చేసే వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ ఎందుకు అవుతుంది అనేటువంటి అంశాలు, హార్ట్ అటాక్ సడన్గా ఎందుకు సంభవిస్తుంది అనేటువంటి అంశాలు మనతో మాట్లాడటానికి డాక్టర్ మల్లికార్జున్ గారు ఉన్నారు, డిప్యూటీ సివిల్ సర్జన్ కింగ్కోటి జనరల్ హాస్పిటల్. వారితో మనం మాట్లాడుకుంటున్నాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఎక్కువగా ఈ మధ్య తరచూ కూడా అంటే ఫిట్నెస్ అవేర్నెస్ అనేటువంటి చాలా బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, కానీ జిమ్లలో తరచూ కూడా ఎక్కువ మంది మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా పునీత్ రాజ్కుమార్ గారు కూడా జిమ్ చేసిన తర్వాతే మరణించినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు సంభవిస్తున్నాయి అంటారు, అసలు కారణం ఏమంటుందంటారు? యంగ్ పర్సన్లో అంటే 35 ఇయర్స్ వాళ్ళలో కార్డియాక్ అరెస్ట్ అనేది ఈ మధ్య పెరిగాయండి, ముందు కంటే ఎక్కువ. అమెరికాలో కూడా వాళ్ళు చేసిన స్టడీస్లో చాలా మటుకు ఈ సడన్ కార్డియాక్ డెత్స్ అనేది పెద్ద ఇష్యూ. ఇది అథ్లీట్స్లో జిమ్ చేసే వాళ్ళలో కూడా ఎన్నో కేసెస్ రికార్డ్ అయ్యాయి. దీని మీద ఎన్నో స్టడీస్ కూడా చేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరైతే అథ్లీట్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ, లేక ఎక్కువ కాఫీన్ కంటెంట్ కాఫీ తీసుకోవడానికి అలవాటు ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. అట్లనే కొంతమంది కంజనిటల్ హార్ట్ డిజీజ్ అంటే పుట్టినప్పుడే వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటారు. కొంతమందిలో హార్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ ప్రీవాల్యుయేషన్ లేకుండా, వితౌట్ మెడికల్ గైడెన్స్, డాక్టర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ ట్రైనర్ కూడా హెల్త్ గురించి అవేర్నెస్ లేకుండా, వీళ్ళందరూ కూడా ఒకవేళ డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి ఒకవేళ డైరెక్ట్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు కార్డియాక్ అరెస్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సెకండ్ థింగ్, చాలామంది ప్రీ ఎక్సర్సైజ్ బేసిక్ సింపుల్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, తర్వాత పుషప్స్ కానీ, ఇట్లా యోగా కానీ, ఇట్లాంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ హార్ట్ని కొంచెం, వాళ్ళ బాడీని వార్మప్ చేసుకొని, వాళ్ళ మజిల్స్ కొంచెం రిలాక్స్ అయినాక, వాళ్ళు మెంటలీ కొంచెం ప్రిపేర్ అయినాక అప్పుడు జిమ్ చేయడం చాలా మంచిది. 15-20 minutes ఆఫ్ ప్రీ ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసి అప్పుడు యాక్చువల్ మజిల్ స్ట్రెంథనింగ్ జిమ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసినట్లయితే దే కెన్ ప్రివెంట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రివెంట్ చేయవచ్చు. సెకండ్ థింగ్, పోస్ట్ జిమ్ కూడా ఎవ్రీబడి షుడ్ టేక్ 10-15 minutes ఆఫ్ బెడ్ రెస్ట్. అట్లీస్ట్ 20 minutes వరకు జిమ్లోనే ఉండి వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టయితే వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. హార్ట్ బీట్ అనేది కూడా 72కు నార్మల్కి వచ్చేస్తుంది. అవన్నీ నార్మల్ అయిపోయాక దెన్ ఇఫ్ దే కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీస్, దట్ వుడ్ బి బెటర్. అండ్ ఎవరైతే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయో దే షుడ్ ఆల్సో టేక్ డాక్టర్స్ అడ్వైస్. ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ కార్డియాక్ ఆర్టరీస్లో, హార్ట్లో ఉన్న ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో నారోయింగ్ అయిపోతుంది, దాంట్లో చెదలు పట్టినట్టు అయిపోయి అవన్నీ క్లాట్స్ ఫామ్ అవుతాయి. సో వీళ్ళు ఎప్పుడైతే సడన్ హెవీ ఎక్సర్సైజ్కి వెళ్తారో బ్లడ్ సప్లై అనేది హార్ట్కి తగ్గిపోయి కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, హార్ట్ బీట్ అనేది కూడా ఇంపార్టెంట్. హార్ట్ బీట్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో అరిథ్మియాస్ అంటాం, కార్డియాక్ అరిథ్మియాస్. ఈ అరిథ్మియా వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సివియర్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్, ఇట్లాంటి అరిథ్మిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దే విల్ ఫైనల్లీ ల్యాండ్ అప్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. సో వీటిని ప్రివెంట్ చేయాలంటే దే హ్యావ్ టు వేర్ ఎ వాచ్, వాళ్ళ రిథమ్స్, కార్డియాక్ రిథమ్ అవన్నీ ఇప్పుడు అడ్వాన్స్డ్ మనకు సాఫ్ట్వేర్ ఉన్న యాప్స్ ఉన్న వాచెస్ వస్తున్నాయి, హెల్త్ వాచెస్. సో అవి పెట్టుకొని మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో మీకు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్తున్నారు, లేకపోతే హార్ట్ బీట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఏదైనా సాచురేషన్ పడిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్, ఇట్లాంటివి ఏమైనా సంబంధించిన మీకు వాచ్ సిగ్నల్ ఇచ్చినట్టయితే ఇమీడియట్లీ స్టాప్ చేసి నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. సార్, అయితే పునీత్ రాజ్కుమార్ గారి విషయంలో అంటే ఇటీవల మనం మీడియాలో చూస్తూనే ఉన్నాము. అంటే ఆయన సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నటువంటిది ఏంటంటే నైట్ ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చారు, ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పుడు కూడా ఆయనకి చెస్ట్లో చాలా అనీజీగా అనిపించింది. అయినా కానీ యాజ్ యూజువల్గా మార్నింగ్ టైం ఆయన మళ్ళీ జిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. జిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత జిమ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, జిమ్ కంప్లీట్ అయిన తర్వాత అనీజీ అయింది, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, డెత్ సంభవించింది అన్నారు. అంటే ఈ ఫ్యాక్టర్ అనేటువంటిది అంటే ఎందుకు, అంటే ఇట్లా స్ట్రెస్ ఎక్కువై ఉంటుంది అంటారా, ఏ విధమైనటువంటి దీనికి ఎందుకు ఇదే ఉంటుందంట? అదే అండి, ఇప్పుడు చాలా మటుకు జిమ్ చేసే వాళ్ళలో, జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం మీరు అన్నట్టు. ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా జిమ్ చేస్తుంటే వాళ్ళ మజిల్స్లో ఎక్కడ దగ్గర బాడీలో పెయిన్స్ వస్తుంటాయి. రెగ్యులర్ జిమ్ వెళ్ళే వరకు మజిల్ క్రాంప్స్ ఉంటాయి, లెగ్స్లో, హ్యాండ్స్లో అట్లా. సో అప్పుడప్పుడు వాళ్ళు చెస్ట్లో క్రాంప్స్ వచ్చినప్పుడు, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, ఆర్మ్స్లో పెయిన్ వచ్చినప్పుడు, రేడియేట్ అవుతున్నప్పుడు, షోల్డర్ టిప్లో పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన జిమ్ ఎక్సర్సైజ్ వల్ల పెయిన్ వస్తుంది అనుకుంటారు తప్ప అది హార్ట్ సిగ్నల్ ఇస్తుందని అప్పుడప్పుడు మిస్లీడ్ అవుతారు. మిస్లీడ్ అయ్యి దాని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇట్లాంటి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు జిమ్ ట్రైనర్ షుడ్ ఎక్స్ప్లెయిన్, ఆ జిమ్ ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకి. ఏంటంటే మీకు ఏదైనా సిమ్టమ్స్ ఆఫ్ షోల్డర్ పెయిన్,
ఒక డ్రాగింగ్ పెయిన్ టువర్డ్స్ ద హ్యాండ్, లేకపోతే చెస్ట్లో అన్ఈజీనెస్, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ నియర్ బై కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఈసీజీ తీయించుకొని ఒకసారి వాళ్ళ రిథమ్, కార్డియాక్ యాక్టివిటీ ఎట్లుందో చూసుకోవడం మంచిది. సో ఏదంటే నెగ్లిజెన్స్ అనేది చాలా కామన్, ఎందుకంటే రెగ్యులర్గా జిమ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాట్ దే థింక్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఏదో ఛాతీల్లో నొప్పి అనుకుంటారు. సో ఇట్లాంటి సిగ్నల్స్ చూసుకోవాలి. సెకండ్ థింగ్, ట్రైనర్స్ చేయాల్సింది అంటే సిపిఆర్ నేర్చుకోవాలి, కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్. సో ఎప్పుడైతే జిమ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్ గురయ్యి సడన్ షాక్లోకి వెళ్ళి, లేకపోతే వాళ్ళు నాకు చెస్ట్ ఛాతీలో వస్తుంది, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా సిపిఆర్ చేసి అక్కడిదక్కడనే కార్డియాక్ రివైవ్ చేస్తానికి, కార్డియాక్ అరెస్ట్లో ఉన్న హార్ట్ని మనం కొంచెం పుషప్స్ ఇస్తే ఇట్ విల్ అగైన్ రివైవ్ అనమాట. రివైవ్ అట్ ద సేమ్ టైం మనం గాల్లో ఉన్న ఆక్సిజన్ కొంచెం పీల్చుకొని పేషెంట్కి అక్కడ పడిపోయిన అతనికి ఆక్సిజన్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం సిపిఆర్ చేస్తే చాలా మటుకు 60 to 70% కేసెస్ మనం రివైవ్ చేయవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇంకా మీకు చాలా అడ్వాన్స్డ్ జిమ్స్ పెట్టుకునే వాళ్ళు అయితే దే కెన్ కీప్ ఏ కార్డియాక్ డీఫిబ్. సో డీఫిబ్ మెషిన్ పెట్టుకుంటే ఏంటంటే ఈ మాన్యువల్ కాకుండా ఎలక్ట్రికల్లీ యూ కెన్ స్టిమ్యులేట్ ద హార్ట్ విత్ డీఫిబ్ మెషిన్ పెట్టుకొని యూ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ టు సేవ్ పీపుల్. సార్ అంటే పునీత్ రాజ్ కుమార్ గారి వ్యవహారంలో కూడా అంటే జరిగింది అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయంటారా, వంశపారంపర్యంగా కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఎన్నో రీసెర్చ్ ఫైండింగ్స్లో మనం చూసాము ద జెనెటిక్ హిస్టరీ, అంటే జన్యులో ఉన్న కొంతమందికి కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటాం, అంటే వాళ్ళ హార్ట్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల కార్డియాక్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళు సడన్ కార్డియాక్ అరెస్ట్కి వెళ్ళి ఎంతోమంది అథ్లెట్స్ చనిపోవడం కూడా జరిగింది. ఇది మంచి ఒలింపిక్స్లో ఆడిన అథ్లెట్స్ కూడా కార్డియాక్ హైపర్ట్రోఫీ హార్ట్ సైజ్. అట్లనే మీరు సెకండ్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ అన్నారు. గ్రేట్ యాక్టర్ మరి రాజ్ కుమార్ గారు ఎవరైతే వీళ్ళ ఫాదరు, పునీత్ రాజ్ ఫాదరు, ఆయన కూడా ఒకరోజు సిమిలర్ వేలో మార్నింగ్ ఏదో చాలాసేపు హాఫ్ అన్ అవర్ to 1 hour వాకింగ్ చేసి ఇంటికి వచ్చినాక సడన్గా ఫ్యాన్ వేయమని చెప్పి నాకు ఏదో ఆయాసం వస్తుందని చెప్పే వరకు సడన్గా కొలాప్స్ అయ్యారు. అప్పుడే వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారు, డాక్టర్ గారు, ఆయన వచ్చి చూసి సిపిఆర్ చేశారు. రాజ్ కుమార్ గారు సిపిఆర్ జరిగింది, అప్పుడు సిపిఆర్ ట్రై చేసినా కానీ దే కుడ్ నాట్ రివైవ్. మళ్ళీ సేమ్ హాస్పిటల్ తీసుకెళ్లారు, పునీత్ రాజ్ కుమార్ గారిని తీసుకెళ్ళినట్టే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఈసీజీ చేస్తే సేమ్ ఫ్లాట్ లైన్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నారు. సో సిమిలారిటీస్ ఉంటాయండి అప్పుడప్పుడు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఉన్న వాళ్ళు బెటర్ టు బీ ఇన్ ద అండర్ గైడెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ గైడెన్స్లో జిమ్ ట్రైనింగ్ చేయడం మంచిది. సార్ అయితే ఇప్పుడు కొంతమంది తొందరగా అంటే ఫిట్నెస్ అవేర్నెస్ అనేది బాగా పెరిగినప్పటికీ నాకు ఇమీడియట్గా 6 ప్యాక్ వచ్చేయాలి, ఇమీడియట్గా 8 ప్యాక్స్ రావాలి, బైసెప్ రావాలి, ట్రైసెప్ రావాలి, ట్రాప్స్ రావాలి అంటూ కూడా వీళ్ళంతా చాలా ఎక్కువగా సడన్గా చేసేస్తుంటారు, ఎక్కువ మోతాదులో చేస్తుంటారు. ఇలాంటప్పుడు హార్ట్ మీద ఎలాంటి ప్రభావం, అంటే ఎలాంటి హార్ట్ పంపింగ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు హార్ట్ మీద? ఇది యాక్చువల్లీ స్పోర్ట్స్ ఫిజియాలజీ అంటామండి. స్పోర్ట్స్ ఫిజియాలజీ అనేది ఒక ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ బాడీ ఫిజియాలజీ ఎట్లుంటుంది, ఆయన బాడీ బీపీ ఎట్లుంటుంది, స్పోర్ట్స్ మ్యాన్ హార్ట్ ఎట్లుంటుంది, అంతా ఒక సపరేట్ సబ్జెక్ట్. అది ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. స్పోర్ట్స్ ఫిజియాలజిస్ట్ ఏమంటారంటే ట్రైన్డ్ బాడీస్ వేరే, అన్ట్రైన్డ్ వేరే. ఒక అన్ట్రైన్డ్ పర్సన్ సడన్గా ట్రైన్డ్ పర్సన్ లాగా నేను ఇమీడియట్గా చేస్తా అంటే మాత్రం హీ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్స్. నాట్ ఓన్లీ కార్డియాక్ ప్రాబ్లమ్, బ్యాక్ స్పైనల్ డిస్క్, మనకి ఎన్నో డిస్క్ బల్జ్ అవుతాయి, బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జ్ అవ్వడము, లేకపోతే సడన్ టియర్స్, మెనిస్కల్ టియర్ అంటాం, అంటే మోకాల దగ్గర టియర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్ అవగాహన లేదు కాబట్టి సడన్గా ఏదో లిఫ్టింగ్ చేస్తారు, బాడీ లిఫ్టింగ్. సో ఇక్కడ అకిలీస్ టెండన్ అంటాం, టెండినైటిస్ అంటాం, టెండన్ బ్రేక్ డౌన్స్ అవ్వడం, ఇట్లాంటి చాలా కామన్. సో ఒక ట్రైన్డ్ అథ్లెట్కి అన్ట్రైన్డ్ అథ్లెట్కి ఈ షుడ్ నో ద డిఫరెన్స్. అన్ట్రైన్డ్ అథ్లెట్ ఎప్పుడైనా సరే బేసిక్ ఫిజియలాజికల్ తన బాడీకి ఉన్నంత స్ట్రెంత్ ప్రకారమే స్లో ఎక్సర్సైజ్ ముందు చేసి, స్మాల్ జిమ్ వెయింగ్ అట్లాంటి లిఫ్టింగ్ అట్లా చేసి, పవర్ లిఫ్టింగ్ ముందే వెళ్ళకుండా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని తనకి ఎప్పుడైతే హీస్ బికమ్స్ ఎ ట్రైన్ పర్సన్ ఓన్లీ దెన్ హీ షుడ్ గో ఫర్ మీరు అన్నట్టు 6 ప్యాక్ 8 ప్యాక్స్ అవన్నీ ట్రై చేయాలి. ఇమ్మీడియట్గా ట్రై చేస్తే ఇట్ విల్ బి డిజాస్టర్. సార్ ఇంకొక అంశం ఏంటంటే చాలామంది స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది అంటే బ్యూటీని మెయింటైన్ చేయడం కోసం కావచ్చు, యంగ్నెస్ని మెయింటైన్ చేయడం కావచ్చు, స్టామినాని మెయింటైన్ చేసుకోవడం కావచ్చు. స్టెరాయిడ్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, లేదా వే ప్రోటీన్స్ కానీ ఇట్లా ప్రోటీన్స్ కూడా చూస్తాను, మజిల్ బిల్డింగ్ అని తీసుకుంటుంటారు, ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు ఇట్లా జిమ్స్ చేసే వాళ్ళమైనా? వే ప్రోటీన్ అండ్ స్టెరాయిడ్స్ ఆర్ బోత్ డిఫరెంట్ మెకానిజం అండి. వే ప్రోటీన్ అనేది ఏం లేదు, క్రియాటినిన్ అండ్ అదర్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. దానివల్ల మజిల్స్కి కొంచెం జస్ట్ మజిల్ ప్రోటీన్ అనేది పెరుగుతుంది తప్ప కార్డియాక్ యాక్టివిటీ యాజ్ సచ్ ఏమి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఒకవేళ దాంట్లో కెఫిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తీసుకున్న వే ప్రోటీన్ ప్యాకెట్స్లో ఒకసారి జిమ్ చేసే వాళ్ళు చూసుకోవాలి. కెఫిన్ మోతాదు ఎక్కువ ఉంటే దే షుడ్ బి లిటిల్ ప్రికాషన్స్. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ అనేది కెమికల్, ఇట్ ఇస్ అ కార్డియాక్ స్టిమ్యులెంట్. సో అది హార్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, ఇంకెక్కువ యాక్టివ్ అవుతాను. సో వాళ్ళు ఆ ప్రోటీన్ తీసుకొని మళ్ళీ ఎక్సర్సైజ్కి వెళ్ళే వరకల్లా హార్ట్ మీద సివియర్ లోడ్ పడి దే మే ల్యాండ్ అప్ ఇన్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సెకండ్ థింగ్ మీరు అడిగే స్టెరాయిడ్స్ అయితే యాక్చువల్లీ అథ్లీట్స్లో కానీ జిమ్ ట్రైనర్స్లో కానీ వితౌట్ అ ఫిజిషియన్ అసలు స్టెరాయిడ్స్ అనేది తీసుకోవద్దు. ఎక్సెప్ట్ రుమటాయిడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక మోకాల నొప్పులు వాళ్ళకి తప్ప ఇదంతా కంప్లీట్ పెద్ద స్కామ్.
నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. స్టిరాయిడ్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ టు బి టేకెన్ బై ఎనీవన్. దాని రీజన్ కూడా ఉంది, ఎందుకంటే స్టిరాయిడ్స్ విల్ ఇంక్రీజ్ హార్ట్ బీట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మజిల్స్ యాక్చువల్గా వీక్ అయిపోతాయి, మజిల్ వీక్నెస్ ఉంటుంది స్టిరాయిడ్స్లో. ఈ ఓన్లీ షార్ట్ టర్మ్లో మజిల్ స్ట్రెంథనింగ్ అనేది ఉంటుంది, లాంగ్ టర్మ్లో అన్ని దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్. హార్ట్కి తీసుకుని అయితే స్టిరాయిడ్ తీసుకొని ఇమీడియట్గా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, హార్ట్ మెటబాలిజం పెరిగిపోతుంది, హార్ట్కి అవసరమైన బ్లడ్ సప్లై శాతం కూడా పెరుగుతుంది, ఎక్కువ బ్లడ్ అవసరం. సో ఒకవేళ స్టిరాయిడ్ తీసుకున్న పర్సన్ ఆల్రెడీ స్మోకరో, ఒబీసో, లేక కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హీ విల్ ల్యాండ్ అప్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. సార్ ఇట్లా జిమ్ చేసేటువంటి వ్యక్తులకి సడన్గా అంటే ఏదైనా హార్ట్ పంపింగ్ అనేటువంటిది రెగ్యులర్గా 120/80 కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం 110/70 అనేటువంటిది కొత్తగా ఏదో చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో ఆటోమేటిక్గా హార్ట్ బీట్ న్యాచురల్గా పెరుగుతుంది. కానీ ఇలా పెరిగినప్పుడు ఒకవేళ అది మరీ ఓవర్గా చేస్తే కేవలం కార్డియాక్ అరెస్ట్ అయినా బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ అథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే హార్ట్కి సప్లై చేసిన బ్లడ్ వెల్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ఆల్రెడీ క్లాట్స్ అవన్నీ ఉంటాయి, అథెరోమటస్ ప్లేక్స్ అవన్నీ ఉంటాయి. సో సివియర్ ఎక్సర్సైజ్కి వెళ్ళి వాళ్ళు ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి చాలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఆ చిన్న చిన్న క్లాట్స్ అక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది, ఎంబోలస్ అంటాం. ఆ ఎంబోలస్ నాట్ ఓన్లీ బ్రెయిన్, ఎనీ ఆర్గన్లో వెళ్ళొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్లో ఈ క్లాట్ ఎక్కడ వెళ్తుందో ఆ ఏరియాలో సప్లై తగ్గిపోయి అక్కడ ఆ ఏరియాలో రక్తస్రావం తగ్గిపోతే పారాలసిస్ అటాక్స్ రావడం అట్లా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం సివియర్ ఎక్సర్సైజ్ వల్ల బ్రెయిన్ హెమరేజ్ కావచ్చు. హెమరేజ్ అంటే ఆ బ్లడ్ వెజల్స్ ప్రెషర్ తట్టుకోలేక చిన్న బ్లడ్ చిట్లిపోయి బ్లడ్ అంతా లీకేజ్ అయిపోయి ఆ ఏరియా మొత్తం సప్లై తగ్గిపోయి అట్లా కావచ్చు. ఇవన్నీ రేర్, కాకపోతే దెర్ ఈజ్ అ ఛాన్స్ బట్ రేర్. సార్ అయితే ఇదే జిమ్ చేసేటువంటి వ్యక్తులకి స్లీపింగ్ అనేటువంటిది అంటే స్లీప్ డిజార్డర్స్ ఉన్నా కానీ లేదా టేకింగ్ ఫుడ్లో కానీ అంటే రోజువారీ భోజన సమయాల్లో కానీ తేడా ఉన్నా కానీ ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంటారు? స్లీప్ కానీ స్ట్రెస్ కానీ ఓవర్ యాంగ్జైటీ కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంటారు? ఇప్పుడు ఈ యూత్లో ఆల్రెడీ యాంగ్జైటీ ఉంటుంది, ఎన్నో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందిలో ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటాయి. సో దీనంతా వల్ల వాళ్ళకి ఆల్రెడీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్ విల్ అగైన్ కార్డియాక్ ఇండైరెక్ట్లీ మళ్ళీ కార్డియాక్ అరెస్ట్కి ఇండైరెక్ట్ కారణం, నాట్ డైరెక్ట్ కారణం, బట్ అదొక వన్ ఆఫ్ ద స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్. దానివల్ల అగైన్ నార్మల్గా వచ్చే ఛాన్సెస్, కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ అనేది పెరుగుతుంది. డైరెక్ట్లీ వాటి వల్ల స్లీప్ లేకపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ రాదు. స్లీప్ లేకపోవడం వల్ల బాడీ మెటబాలిజం, హార్మోన్స్ యాక్టివిటీ అన్నీ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే జిమ్కి వెళ్తారో సడన్గా వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సార్ ఇక ఫైనల్గా అంటే జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ లేదా ఎనీ వర్కౌట్స్ చేయనివ్వండి, లేదంటే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన కానివ్వండి, ఎలాంటి ప్రికాషన్స్ కానీ తీసుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? వన్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫస్ట్ మీరు నార్మల్ చేసుకొని డైలీ 1 hour వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జిమ్ ఇట్లాంటివి చేసి ఎప్పుడైతే యూ ఫీల్ యూఆర్ ఫిజికల్లీ ఫిట్ ఓన్లీ దెన్ మీరు జిమ్కి వెళ్ళండి. సడన్గా మీ బాడీని స్ట్రెస్లో పెట్టకండి. జిమ్కి వెళ్ళి అక్కడ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్కి సడన్గా వెళ్ళకండి. దట్ విల్ కాజ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్. సో వెన్ యూఆర్ ఓన్లీ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, యూఆర్ హెల్తీ డైట్, non-smoking, non-alcoholic, non-caffeine. When you have become healthy, only then go for a gym, proper gym. Take a proper trainer. Without trainer, don't go for any. And మీరు వాడే వీ ప్రోటీన్ కూడా దాంట్లో కంటెంట్స్ చూసుకోండి. ఎనీ కార్డియాక్ స్టిమ్యులెంట్స్ ఉన్నాయా దాంట్లో చూసుకొని ఓన్లీ ప్రాపర్గా ఉన్న ఓన్లీ గవర్నమెంట్ రెగ్యులరైజ్డ్ ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగిన నార్మల్ వీ ప్రోటీన్స్ తీసుకోండి. తర్వాత ఎవ్రీ టైమ్ బిఫోర్ జిమ్ 15-20 minutes ప్రీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయండి. ఆఫ్టర్ జిమ్ ఆల్సో టేక్ సమ్ రెస్ట్. తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ రెగ్యులర్ చెక్ చేసుకోండి. ఎవ్రీ మంత్ ఒకసారి మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, ఏమైనా బై ఛాన్స్ 130-140 వెళ్తే అగైన్ యూ హ్యావ్ టు టేక్ యాంటీహైపర్టెన్సివ్. బీపీ మెడికేషన్ తీసుకుంటూ అగైన్ మీ కార్డియాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ చెప్పిన ఒపీనియన్ ప్రకారం కొన్ని ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తే మానేయాలి, కొన్ని చేయాలి. సేమ్ టైం మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఎవ్రీ 3 months సీరం కొలెస్ట్రాల్, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, లిపిడ్స్ ఎట్లా ఉన్నాయి. కొలెస్ట్రాల్ లేకుంటే మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ తీసుకోవాలి. సో జిమ్తో పాటు మీ రెగ్యులర్ హెల్త్ బాగుంటేనే యువర్ జిమ్ హెల్త్ విల్ బి గుడ్. సో రెండు మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ హార్ట్ ఎప్పుడైనా మీకు సిగ్నల్ ఇచ్చినప్పుడు దట్ యు ఆర్ సెన్సింగ్ సమ్ డిస్కంఫర్ట్, డోంట్ ఫీల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జిమ్, మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్ట్ అని ఒక పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి. ఎనీ అన్ఈజీనెస్, నియర్ డెత్ సెన్సేషన్, ఛాతీలో నొప్పి, స్వెట్టింగ్, సడన్ స్వెట్టింగ్, గాలి పీల్చుకోలేకపోతున్నాం, ఇవన్నీ సడన్ కార్డియాక్ సైన్స్ అనమాట. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా ఈసీజీ తీయించుకోండి. థ్యాంక్ యూ సార్.